చాలామంది కొన్ని బ్రాండ్స్కి కాలర్ చాలా స్టిఫ్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది, కఫ్ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా స్టిఫ్గా ఉంటుంది అంటారు కదా. అసలు దీని లోపల ఏం వాడతారో ఓపెన్ చేసి చూపిస్తారండి. చూడండి, ఇది వచ్చి మనకి బయట మార్కెట్లో దొరికే 500 రూపీస్ షర్ట్, 600 రూపీస్ షర్ట్, 700 రూపీస్ షర్ట్ ఉంటుంది కదా. సో దానికి యూజ్ చేసిన మెటీరియల్ ఇది, దీన్ని మైక్రోటోన్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇది చూసారంటే కనుక బయట మార్కెట్లో మనకి 1500, 1800 ఆ రేంజ్ ఉంటుంది కదా. సో ఆ రేంజ్కి యూజ్ చేసి ఇది క్యాన్వాస్. సో తర్వాత మార్కెట్లో మనకి 3000, 3500, 4000 ఆ రేంజ్ ఉంటుంది కదా. సో దానికి యూజ్ చేసిన మెటీరియల్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాన్వాస్. సో తర్వాత లాస్ట్ మనకి హై అండ్ ఇంకా లైక్ 7000, 8000 షర్ట్ ఉంటుంది కదా. చూడండి, ఇది మనకి ఎల్పీ బ్రాండ్ ఇది. సో ఇందులో యూజ్ చేసే మెటీరియల్ చూడండి ఎంత బాగుందో, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది. సో ఇలా మనం యూజ్ చేసే ఈ క్యాన్వాస్ బట్టి కంప్లీట్గా మనకి కాలర్ స్టిఫ్నెస్ ఏంటి, లైక్ మనకి హ్యాండ్ దగ్గర ఉన్న కఫ్నెస్, కఫ్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇలాగా మనం వాడే ప్రతి మెటీరియల్కి కాస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి ఓవరాల్ స్టిచ్చింగ్ కాస్ట్ వస్తుంది. అంత ఎందుకంటే ఈవెన్ బటన్స్ తీసుకోండి, ఇది మనకి లూయి ఫిలిపిలో దొరికే ఎంఓపి బటన్ అనమాట, అంటే మదర్ ఆఫ్ పెరల్ బటన్స్. సో ఈ బటన్ కాస్ట్ తక్కువ ఒక్క బటనే ఉంటుంది 4 రూపీస్ పైన, ఒరిజినల్ ఎంఓపి బటన్ అయితే. అదే మనకి నార్మల్గా అంటే కనుక పాలిస్టర్ బటన్స్ ఉంటాయి, 40 పైసా 50 పైసా కూడా వస్తాయి, లేదా ఇమిటేషన్ పెరల్ ఉంటుంది 70 పైసా కూడా వస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు చెప్తానంటే మనం ఏదైతే ప్రైస్ పెడుతున్నామో సో దాన్ని బట్టి క్వాలిటీ వచ్చింది. సో ఇది ఒకటి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనండి, ఉంటాను మరి. టేక్ కేర్, బై బై.